ప్రేమలో పడ్డాను బుల్బుల్. అయినా ఈసారి నేను అలా కావాలని చేయలేదు బుల్బుల్. అదే జరిగిపోయింది. తన అదృష్టం బాగుంది కాబట్టి ఆ వీడియో నాకు మాత్రమే వచ్చింది. కానీ ఒకవేళ ఆ వీడియో మా నాన్నమ్మ దగ్గరికి చేరిందంటే అప్పుడు నేను మీ ఇద్దరికి ఎలాంటి గతి పట్టిస్తాను అంటే అసలు. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ బుల్బుల్? నీ ధ్యాస ఎక్కడుంది? కళ్ళ ముందు బండి వస్తుంటే నీకు కనిపించట్లేదా? ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను ఫాలో అవుతున్నావు కదా, నా మీద నిఘా వేసి ఉంచావు కదా నువ్వు. స్టాప్ ఇట్ బుల్బుల్. నేను అలా ఏం చేయడం లేదు. అలా ఎప్పటికీ చేయలేనని కూడా తెలుసుకో. కానీ ఇప్పుడు నీతో రావడమే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు నీకు ఏమైనా జరిగిందంటే గనుక దానికి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను నీకు దూరంగా ఉండగలను, కానీ నువ్వు బాధపడుతుంటే చూడలేను. నువ్వు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, కానీ నువ్వు నా ఒక్క మాట వినలేవా? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవా బుల్బుల్? నీకు దూరమై నేను ఎలాగో బతుకుతున్నాను, కానీ బుల్బుల్ నువ్వు ఇలాగే కేర్లెస్ గా ఉన్నావంటే అప్పుడు నేను ఎలా బతకగలను? నాకు తెలుసు నువ్వు ఏమంటావు అని. ఇదేగా నాకు నీ మీద ఎలాంటి హక్కు లేదనేగా. నేను నిన్ను కలవడం కుదరదు, నిన్ను ముట్టుకోకూడదు, నీతో మాట్లాడకూడదు, ఇంకా చెప్పాలంటే నీ గురించి కేర్ తీసుకోలేను. బట్ బుల్బుల్ డోంట్ వరీ. ఇలాగే అనుకో, నీకు రోడ్డు మీద ఎవరో కనిపించాడు, తను నీ ప్రాణాలు కాపాడాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు అనుకో. చాలా సేపయింది, ఇంతవరకు ఎవరు టీ తీసుకురాలేదు. ఎందుకు? అవునక్కయ్యా, ఈ పాటికి ప్రజ్ఞ రోజు టీ తీసుకొచ్చిచ్చేది. మరి తనకి రోజు ఉన్నట్టుండి ఏమైంది? ఇదిగో ఇందు, ఒక పని చేద్దామా? మనం వెళ్ళి చూద్దాం తను బానే ఉందా లేదా అని. గుడ్ మార్నింగ్. అరే నువ్వేంటి ఇక్కడ? అది కూడా ఇంత పొద్దునేనా? అవును, అదేంటంటే నిన్న రాత్రి కాన్సర్ట్ తర్వాత నేను చాలా అలసిపోయాను. అందుకని ఆలియా నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. నాతో ఏమైనా మాట్లాడాలని అనుకుందేమో. ఉదయం లేచాక మీకోసం టీ తీసుకురావాలనిపించింది. తీసుకోండి. దీనికంటే నువ్వు వేడి నీళ్ళలో ఉప్పు కలిపి తీసుకొస్తే బాగుండేది. కనీసం నేను గార్గిలినైనా చేసుండేదాన్ని. ఏమైంది? మీకు టీ నచ్చలేదా ఏంటి? అరే చాలా చేదుగా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వెళ్ళు, వెళ్ళి ప్రజ్ఞకి చెప్పు, తను మా కోసం టీ పెట్టి తీసుకొస్తుంది. ఒక్క నిమిషం. మీ ఇంటికి వెళ్లే ముందు ప్రజ్ఞ దగ్గర టీ ఎలా పెట్టాలో నేర్చుకుని వెళ్ళు. తర్వాత మా కోసం తీసుకురా. స్టైల్ ఎక్కువ. కొంచెం స్టైల్ కాదక్కయ్యా, చాలా స్టైల్ ఎక్కువ. తెలియడం లేదు ఏ ప్లానెట్ నుండి వచ్చిందో. నేనేం చేసినా వీళ్ళకి నచ్చడం లేదెందుకు? వీళ్ళకి నేను ఎలా చెప్పాలి ఫ్యూచర్ లో నేనేం చేసినా దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని? ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో నేనే. ఎందుకంటే నా మాట ఎవరు వినరు కదా. ఆలియా, మనం నాన్నమ్మకి చూపించలేమన్నప్పుడు అసలు ఆ ఎంఎంఎస్ ఎందుకు చేసినట్టు? నువ్వే చెప్పు. మీ నాన్నమ్మ ఇప్పటికీ ఆ కలజోడు జపం చేస్తూనే ఉన్నారు. తన కోసం కలవరిస్తున్నారు. ఇదంతా చూస్తే తను వెళ్తుందనిపించట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో అది తినగా చెప్పుతాను. మనం ఈ వీడియోని అభికి ఎలా పంపించామో అదే విధంగా నానమ్మకు కూడా పంపిస్తే? నీకేమైనా మతిగాని పోయిందా ఏంటి? తను కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఇలా చూడాలియా, కళ్ళజోడు ఇంట్లో నుండి వెళ్లిపోయే వరకు ఇక్కడ ఏది సర్దుకోదు. ఇక దానికోసం మనం ఈ వీడియోని నాన్నమ్మకి పంపించి తీరాల్సిందే. నువ్వు వేస్తాను. మనం ఆ వీడియోని నానమ్మకి అస్సలు చూపించకూడదు. ఒకవేళ నానమ్మకి ఏదైనా జరిగిందంటే అన్నయ్య నిన్ను నన్ను ఇద్దరిని చంపి పారేస్తాడు. ఆయన అన్నయ్య సంగతి తర్వాత. నేను స్వయంగా నేను క్షమించలేను తను. ఎందుకంటే తను నాకు కూడా నానమ్మ, అండ్ ఐ కాంట్ సీ హర్ ఇన్ పెయిన్. నువ్వు ఎప్పుడు ఏమో ఆలోచిస్తావో తెలియడం లేదు. అన్నయ్య చెప్పాడు కదా ఈ రోజు ఉదయం తన్ని బయటికి పంపించేస్తానని. కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, లైక్ మీ, జస్ట్ లైక్ ఎ చిల్ పిల్. కానీ తను నువ్వు నానమ్మకి ఏమీ చూపించకూడదు. అది నేను నీకు చాలా గట్టిగా చెప్తున్నాను. అలా చేయడానికి నేనంత మాత్రం ఒప్పుకోను. అర్థమైందా? పద, అనవసరంగా ఆలోచించద్దు. ప్రవీణ్, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఎవరి గురించి ఆలోచిస్తున్నానని, నా ధ్యాస అంతా ఎక్కడుందని. దాని గురించి నీకిప్పుడు చెప్పి తీరాల్సిందే ప్రవీణ్. ఎవరి వల్ల మనం విడిపోయామో ఆ వ్యక్తి గురించి నేను ఆలోచిస్తున్నాను. నాకంటే ఎక్కువగా నాకు ఎవరి సంతోషం అయితే ముఖ్యమో నేను ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా అక్క ప్రవీణ్. ఇప్పుడు మా అక్క పట్ల జరిగిన అన్యాయం ఇంకే ఆడదాని పట్ల జరగకూడదు ప్రవీణ్. బుల్బుల్, ఏమైంది మీ అక్కకి? బుల్బుల్, తను ప్రెగ్నెంట్ అయి ఉండదు. ఇదంతా ఫేక్. తను ఇలా ఎప్పటికీ చేయలేదు. నాకు తెలుసు ప్రవీణ్,
ఎవరో కావాలని అక్కది ఫేక్ వీడియో తీసి తన్ని ఇరికించాలని చూస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఈ వీడియోని నాకు పంపించారు. ఒకవేళ ఎవరైనా అమ్మకి పంపించారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్రవీణ్. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? అది మీరు ఓ, నువ్వు కావాలని నీ బెడ్ ఇక్కడ వేసుకుంటున్నావు కదా? ఎందుకంటే నేను లేచినప్పుడు తెలియకుండా నా కాలు నీ మీద పడితే నీకు దెబ్బ తగ్గుతుంది, నువ్వు వెంటనే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయొచ్చు ఏం కదా? కాదు, నేను ఇక్కడ దీన్ని నువ్వు అంతకంటే పెద్ద ప్లాన్ వేసుంటావు. నేను లేచినప్పుడు తిన్నగా నీ మెడ మీద కాలు పెట్టాను అనుకో, అప్పుడు నువ్వు పైకి పోతావు, నేనేమో జైలుకి వెళ్ళిపోతాను. అంతేనా? ఒక్కసారి కూడా మంచిగా ఆలోచించలేరా? మీరు పడుకోవడం చూస్తే కింద పడతారనిపించింది, అందుకే కింద పడితే తగలకుండా ఉంటుందని ఇది పెడుతున్నాను. అలాగా? నేను మంచిగా ఆలోచించలేదు, కానీ నువ్వు ఎంతో మంచిగా ఆలోచిస్తుంటావు. నువ్వు బాగా డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసులే. ఎందుకంటే నేను కింద పడిపోతానంటే నువ్వు ఇక్కడ బెడ్ కాదు, దానికి బదులుగా డంబెల్స్ పెట్టదానివి. ఇంతవరకు నేను అలా అనుకోలేదు, కానీ మీరే నాకు ఐడియా ఇచ్చారు. ఈసారి పడేలా ఉన్నప్పుడు డంబుల్స్ కి బదులుగా ఇక్కడ వేడి నీళ్లు పెడతాను. నువ్వు పెడతావు. నీకు నా ఫేస్ అంటే కుళ్ళు కదా. ఫేస్ టచ్ 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 టచ్. ఏయ్, ఎందుకు టచ్ చేస్తున్నావు? నువ్వు ఫేస్ మీద వేడి నీళ్ళు పోయాలనుకుంటున్నావు కదా? కుళ్ళు కదా నీకు నా ఫేస్ అంటే? కాల్ చేయాలనుకుంటున్నావు కదా నా ఫేస్ ని? నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను. కానీ నేనే చేసా. జరుగు, నేను ఇక్కడ డిప్స్ తీయాలి. మీ రాత్రంతా నిద్రపట్టలేదు. తెల్లారెక్కి పడుకున్నాను, అందుకే లేవడం లేట్ అయింది. ప్రజ్ఞ, అక్కయ్య నిన్ను పిలుస్తోందమ్మా. వస్తున్నానమ్మా. రా ప్రజ్ఞారా, అది దివ్వు. ఇప్పుడు నాకు తను ఎంత అలవాటైపోయిందంటే తను లేకపోతే నేను అస్సలు ఉండలేకపోతున్నాను. రా కూర్చో. లేదమ్మమ్మ, నేను తర్వాత. అరే కూర్చోమ్మా ప్రజ్ఞ, నువ్వు ఇలా రా, ఇక్కడ కూర్చో. రా, నా పక్కనే కూర్చో. చూడమ్మా, కాస్త పెరుగు పాస్ చేయమ్మా. అలాగే అమ్మమ్మ. గుడ్ మార్నింగ్.
ఇంక నేను ఓపిక పట్టలేను. చేతికొచ్చిన అవకాశాన్ని నేను అస్సలు మిస్ చేసుకోలేను. ఈ తమాషా ఇలాగే నడుస్తుందంటే అప్పుడు వీళ్ళ నాన్నమ్మ తనని బయటికి వెళ్ళనివ్వదు, నన్ను రానివ్వదు కూడా. నాన్నమ్మకి షాక్ ఇవ్వాల్సిందే. తర్వాత చెక్ చేసుకోండి, ముందు టిఫిన్ చేయండి అమ్మమ్మ. అది కూడా కరెక్టే. సారీ అబ్బే, బట్ ఐ హావ్ టు డూ దిస్. ఎలా చెప్పాలి నాన్నమ్మకి? కానీ తనకి నిజమైతే చెప్పాలి కదా. నిజం చెప్పిన తర్వాత నేను తనని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వను. ఏం చేయాలి? నేను మీ బాధని కంగారుని బాగా అర్థం చేసుకోగలను. నేనే అవకాశం చూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది కూడా ఇక్కడ ఎవరికీ ఏమీ తెలియకుండా. అమ్మమ్మ, అమ్మమ్మ, నేను మీకోసం వేడిగా సూప్ చేసి తీసుకొస్తాను. నేను ఇంటికైతే వెళ్తున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక అమ్మకి ఏమని చెప్పాలి? కొద్ది రోజులు ఉండగలను, తర్వాత సురేష్తో మాట్లాడితే బహుశా తను నాకు ఎక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేయగలడేమో. కానీ ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు ఇంట్లో ఈ విషయం తెలియాల్సిందే కదా. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కష్టాన్ని ఇంకా ఎందుకు పెంచుతున్నావు? నీ గురించి నిజం నాన్నమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాకు. అది చాలక నువ్వు తన ముందు అబద్ధపు నాటకాలాడి తన మీద కేర్ చూపించినట్టు నటించి నన్ను ఇంకా కష్టాలను నెడుతున్నావు. ఆవిడ నిన్ను ఈ ఇంటి నుంచి పంపించకూడదని, లేకపోతే నీ గురించి తనకు నిజం తెలిసాక తను ఇంకా బాధపడాలని. అవునా? ఈవిడికి ఎంఎంఎస్ వచ్చిందా లేదా? మరొస్తే ఈవిడ చూడటం లేదండి. ఓహో, అక్కయ్య, నువ్వు ఇంటర్నెట్ లో చెక్ చేసావా అభి కాన్సర్ట్ ఎంతగా అదిరిపోయిందో అని? చూడలేదు. ఏదో మెసేజ్ వచ్చింది, చూస్తాను. ఇదేదో వీడియోని. ఏమైంది? చూడు చూడు, బహుశా అభి కాన్సర్టే అయ్యుంటుంది. అయ్యో, దూరం అవుతున్నందుకు బాధగా ఉంది, కానీ సంతోషంగానూ ఉంది. ఇక్కడి నుండి వెళ్తాను, కానీ మీతో ముడిపడున్న జ్ఞాపకాలతో వెళ్తాను. నాన్నమ్మ, ఇదిగో వేడి వేడి. ఇది ఈ వీడియో లేదు లేదు, ఇది అబద్ధం. ఇలా జరగడానికి వీల్లేదు. ప్రజ్ఞ నా ఇంటి కోడలు, తను నా ఇంటి గౌరవం. నా నమ్మకం. అక్కయ్య, 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 నానమ్మ నీకేమైంది? నానమ్మ నీళ్ళు తీసుకురండి, నీళ్ళు.
నానమ్మ కళ్ళు తెరు నానమ్మ, నానమ్మ కళ్ళు తెరు నానమ్మ, ఏమైంది నీకు? అనియా అనియా చూడు, నానమ్మకి ఏమైంది చూడు. నానమ్మ 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 కలుతురు నానమ్మ. నానమ్మ నీ అభిని వచ్చాను నానమ్మ. నానమ్మ నేను అభిని. అన్నయ్య నానమ్మకి ఏమైంది చూడు. నానమ్మ ఏంటి ఏం మాట్లాడడం లేదు? అలియా నానమ్మకి ఏమైంది అసలు? నానమ్మ నానమ్మ అలియా నానమ్మకి ఊపిరి ఆడడం లేదు. లేదనియా, అలా జరిగే అవకాశమే లేదు. అనియా ఊపిరి తీసుకుంటుంది, తన స్ప్రో కోల్పోయిందంతే. మనం తన్ని రూమ్ కి తీసుకెళ్దాం. ఆకాష్ డాక్టర్ ని పిలువు. డాక్టర్ గారు, నేను ఆకాష్ మాట్లాడుతున్నాను. నానమ్మ కలుతురు నానమ్మ. నానమ్మ, నానమ్మ. ఏమైంది నానమ్మకి? నానమ్మ నానమ్మ లే. నానమ్మ నెమ్మదిగా. నానమ్మ నానమ్మ ఏమైంది నీకు? నానమ్మ ఏమైంది నానమ్మ? నానమ్మ నేను నీ అభిని మాట్లాడుతున్నాను నానమ్మ. కళ్ళు తెరు నానమ్మ, కళ్ళు తెరు నానమ్మ. బాగైపోతుంది కదా. అవునక్కయ్య, తనకేమీ కాదు. ఇంతకీ డాక్టర్ గారు ఎక్కడా? బయలుదేరారు, వచ్చేస్తున్నారు. అక్క ఏడవకు, దయచేసి ఏడవకక్క. అభి ధైర్యంగా ఉండి బాబు, అక్కయ్యకేమీ కాదు, తనకి పూర్తిగా నయం అవుతుంది. ధైర్యంగా ఉండవి, కోలుకుంటుందిలే. నానమ్మకి ఈ వీడియోని ఎవరు పంపించారో నాకు ఇప్పుడు తెలియాలి. నాకేం తెలుసు? నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? నేను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియో ఇద్దరి దగ్గరే ఉంది. ఒకటి నీ దగ్గర, రెండు నా దగ్గర. నేను అందుకే ఈ వీడియోని వైశాలి వదిన కూడా పంపించలేదు. ఒకటైతే క్లియర్ గా తెలుస్తుంది కదా, ఈ వీడియోని నేను పంపించలేదంటే ఇక నువ్వే పంపించాలి. కానీ నువ్వు ఈ వీడియోని పంపించలేదని చెప్తున్నావు. సో టెల్ మీ ది ట్రూత్. తను ఈ వీడియో నానమ్మ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఎవరు పంపించారు దీన్ని? చెప్పుతాను. తను నేను నిన్నే అడుగుతున్నాను, నానమ్మకి ఈ వీడియోని ఎవరు పంపించారు? టెల్ మీ ద ట్రూత్. అవును, ఆ వీడియో నేనే పంపించాను. ఎందుకంటే నేను అంటే నీ అంతటా నువ్వే నానమ్మకి వీడియోని పంపించావా? హౌ కుడ్ యు డూ దిస్? ఎలా చేయగలిగావు నువ్వు? నానమ్మ పరిస్థితి ఎలా ఉందో చూసావా? ఎంతగా తప్పించిందో, ఎంతగా షాక్ అయింది తను. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో చూసావా? తను సెల్ఫిష్ అయిపోయా. తను ఇంత సెల్ఫిష్. హౌ కుడ్ యు డూ దిస్? తను లిసన్, నేను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ మీ గదిలో ఉన్నారేమో అని చూసెళ్దామని వచ్చాను. నువ్వు చేసిన పనికి నాన్నకి ఏదైనా జరిగిందంటే జీవితంలో నేను నిన్ను క్షమించలేను. తను ముందే చెప్తున్నాను. డిస్కస్టింగ్. వీడియో చూసిన తర్వాత నానమ్మకి కోపం వస్తుందనుకున్నాను, కానీ లేదు, ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. పోనీలే, ఆవిడిప్పుడున్న పరిస్థితిని చూసి అభి ఆ కళ్ళు చూడి బయటికి గెంటేస్తాడు. ఏం చూడాలనొచ్చావు? ఇంకా తన ప్రాణాలతో ఉందా లేదనా? లేదు, నేను అమ్మమ్మని దయచేసి ఆవిడ పేరు కూడా ఎత్తొద్దు. తనకి పరిస్థితి నీ వల్లే వచ్చింది. నా ముందు నువ్వు కన్సర్న్ ఉన్నట్టు నటించొద్దు. నీకు ఏ మాత్రం బాధ్యత ఉన్నా నువ్వు అసలు ఇలా చేసేదానివి కాదు. నువ్వు కోరుకుంటోంది ఇదే కదా, నాన్నమ్మకి సీరియస్ అవ్వాలి, నన్ను ఈ పరిస్థితిలో చూడాలని. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా, నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి నువ్వు నీ ప్రేమికుడితో సెలబ్రేట్ చేసుకో. కానీ నాకు నీ మొహం మాత్రం చూపించొద్దు. తప్పు చేశాను నేను. అనవసరంగా నిన్ను ఒక్క రాత్రి ఇంట్లో ఉండనిచ్చాను నేను. కానీ ఈ తప్పు నేను మళ్ళీ చేయను.
మళ్ళీ నేను ఈ తప్పు చెయ్యను. ముందు ఇక్కడికి డాక్టర్ని రానివ్వు. ఆ తర్వాత నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తాను అంటే నువ్వు చూస్తూ ఉండు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నువ్వు మళ్ళీ బాబు అభి, నిన్ను నువ్వు సంభాలించుకో. అక్కయ్యకు తగ్గిపోతుంది. నువ్వే ఇలా అయిపోతే మిగతా వాళ్ళకి నువ్వు ఎలా ధైర్యం చెప్పగలవు? దేవుడి మీద భారం వేయి. నన్ను అది ఆ వీడియో ఎవరు పంపించారు? ఎవరో మేలు కోరేవారని వచ్చింది. అక్క, వాళ్ళు మన మేలు కోరేవారు కాదు, శత్రువులు. వాళ్ళ అక్కయ్య వయసు గురించి కూడా ఆలోచించలేదు. ఈ పాటికి డాక్టర్ గారు వస్తుంటారు.